పరలోక సంబంధమైన దైవిక కార్యము ఆ విందులో యేసు ప్రభువారి మూలముగా యేసు ప్రభువారి ద్వారా జరిగింది. ఏంటి అని అంటే నీళ్లు సాధారణ సింపుల్ వాటర్, నార్మల్ నీళ్లు అద్భుతమైన రుచి, అద్భుతమైన రంగులో ద్రాక్షరసంగా మార్చబడడం. అది జస్ట్ నీళ్లు మారిపోవడం అన్నంత మనం చెప్పుకున్నంత ఈజీ కాదు, కానీ అదొక పరలోక సంబంధమైన కార్యం, అదొక దైవికమైన కార్యం. యేసు ప్రభు వారు చేసిన కార్యముల గురించి మనం శరీర సంబంధంగా కాకుండా లిటరల్గా ఆ వివాహం గురించో, లేకపోతే అక్కర తీర్చబడము, ఆ కొరత తీర్చబడము, అవమానం తొలగిపోవడము, వీటితో కాకుండా పరలోకానికి, దేవకుమారునికి, ఆ సమయానికి లేదా ఆ పరిస్థితికి దేవుడు ఉంచిన ఆ ఏర్పాటు ఏంటి అని మనం ఆలోచన చేస్తే చాలా గంభీరమైన విషయము అని దాన్ని ఆలోచన చేద్దాం. అక్కడ 2వ వచనం చూడండి. తల్లి ఆ విందులో ఉండింది. యేసును ఆయన శిష్యులను ఆ వివాహానికి పిలువబడి ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు ప్రభు వారి తల్లి ప్రభు దగ్గరికి వచ్చేసి, ఇదిగో యేసు ద్రాక్షరసం అయిపోయింది కానీ త్వరగా ఏదో ఒకటి చేసేసి వాళ్ళకి ద్రాక్షరసం ఇచ్చి ఈ విందులో అవమానం జరగకుండా, అర్థాంతరంగా ఈ విందు ముగిసిపోకుండా, ఈ ఇంటి వాళ్ళకి అవమానం కలగకుండా ఏదో ఒకటి చేసేసి వీళ్ళకి ద్రాక్షరసం క్రియేట్ చెయ్యి, సృష్టించు అని యేసు ప్రభు వారికి ఆర్డర్ ఇవ్వలేదులే. కానీ మరి ఆమె ఏ ఉద్దేశంతో ప్రభు దగ్గరికి వచ్చి చెప్పిందో తెలియదు. కానీ మరియా, యేసు తల్లి మరియా తీసుకున్న ఒక విశ్వాసపు ఇనిషియేటివ్, విశ్వాసపు మెట్టు కనపడుతుంది. విందు ప్రధాన దగ్గరికి వెళ్ళేసి కొంచెం డబ్బులు ఇవ్వండి, మేము పోయి ద్రాక్షరసం కొనుక్కు రావాలని అడగాలి. కానీ ఆమె అలాగేం చేయకుండా ప్రభు దగ్గరికి వెళ్ళి ఇదిగో ద్రాక్షరసం అయిపోయింది అని చెప్తుంది. అప్పుడు ప్రభు ఏమన్నారు? అమ్మా, నా సమయం ఇంకా రాలేదు, నాతో నీకేం పని? నా సమయం ఇంకా రాలేదు అంటే వివాహము కంటే ముఖ్యమైనది ఏముంది? మన ఆలోచనలు బట్టి ఆ గ్రాండ్ వెడ్డింగ్ కంటే, గ్రాండ్ మ్యారేజ్ కంటే ఇంకా ఇంపార్టెంట్ అయినది ఏమన్నా ఉందా? ఆ టైము ఇంపార్టెంట్, ఆ క్రూషియల్ టైం అన్నమాట అది. ఆ టైంలో నా సమయం ఇంకా రాలేదు అని సైడ్కి నిల్చున్నారు ప్రభు. అవునా, అయిపోయింది అతగారు, రండి త్వరగా రండి అని చెప్పేసి వాళ్ళకంటే తొందరపడి ఆయన కార్యాలు చేసేయలేదు. ఇందుకే కదా నేను వచ్చింది పెళ్ళికి, మంచి పని చేశారు నన్ను పిలిచి అని త్వరపడి ఆయన గబగబా నీళ్ళు తీసుకొచ్చి ద్రాక్షరసంగా మార్చి పంపించేయాల. ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈస్ అ టైం. ప్రతి దానికి కూడా ఒక సమయం అనేది ఉంటుంది. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయము మన ఇష్టమైన సమయం కాదు, ఆ సమయము మనకు అనుకూలమైన సమయం కాదు, మనకి కన్వీనియంట్గా ఉండే సమయం కాదు. అది దేవుని సమయము, దేవుని కాలం, దేవుని సమయము. ఇక్కడ జరిగిన అద్భుతమైన విషయం ఏంటంటే నీళ్లు ద్రాక్షరసంగా మారడం అద్భుతం కాదు. గమనించండి, నీళ్లు ద్రాక్షరసంగా మారడం అద్భుతం కాదు. కానీ నా సమయం ఇంకా రాలేదు అన్నప్పుడు ఆ యేసు ప్రభు వారి తల్లి ఏమనింది? నా సమయం ఇంకా రాలేదు, నాతో మీకేమి అన్నప్పుడు ఆ తల్లి ఏం మాట్లాడింది? 5వ వచనంలో పరిచారకులతో ఏం మాట్లాడింది చూడండి. 5వ వచనం, 2వ అధ్యాయం 5వ వచనం. ఆయన మీతో చెప్పినది ఏం చెప్తాడు ఆయన? సమయం ఇంకా కాలేదన్నాడు కదా. ఎప్పుడైంది సమయం? ఆ సమయం ఎప్పుడైంది? పెళ్ళంతా అయిపోయినాక ఎప్పుడైంది మరి సమయం? సరే, సమయం ఎప్పుడైతుంది? ఆయన మీతో చెప్పినది చేయుడి అంటే ఏం చెప్తాడు ఆయన? మీతో చెప్తాడు ఆయన, అది చెయ్యండి అంటే ఏం చెప్తాడని ఎక్స్పెక్ట్ చేస్తుంది మరియా. ఇదంతా అయిపోయినాక కదా ఆ బాణల్ని నీళ్లతో నింపండి అని ప్రభు చెప్పింది. మరి ఇదంతా తెలియదు కదా మరియకి. ఆయన మీతో ఏం చెప్తాడో అది చెయ్యండి అంటే ఆమెకి ఎలా తెలుసు? ఆమె ఎలా చెప్తుంది అలాగా? సరే, అది కూడా పక్కన పెడితే అక్కడ ఉన్న అద్భుతమైన విషయం ఏంటంటే ఆయన మీతో చెప్పినది చేయుడి అని మరియా
ఆ పరిచారకులతో చెప్పినప్పుడు ఆ 5వ వచనానికి 7వ వచనం చూడండి. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పండని చెప్పగా ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చేనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయేను. ఇక్కడ ఆలోచన చేద్దాం. అద్భుతమైన విషయం ఏంటంటే నీళ్లు ద్రాక్షరసంగా మారడం కాదు అద్భుతం. మరి ఏంటి అద్భుతం అంటే, మరియ చెప్పింది కదా, ఆయన మీతో చెప్పినది చేయుడి అని. ఆ సమయం నా ప్రభు ఏమో నా సమయం ఇంకా రాలేదన్నారు, మరి ఏమో ఆయన మీతో చెప్తారు అది చేయండి అనేది. ఈ 2 మాటల మధ్య వెయిట్ చేస్తూ ఉన్నారు చూసారా? ఎవరు వాళ్ళు? పరిచారకులు. ఆయన మీతో చెప్పినది చేయండి అన్నప్పుడు వెయిట్ చేస్తున్నారు చూసారా? వాళ్ళు అద్భుతం. ఎందుకంటే ఆ సమయం, నా సమయం ఇంకా రాలేదన్నారు. ఎప్పుడు వస్తుంది ఆ సమయం? తల్లి ఏమో ఆయన మీతో చెప్తాడు చేయండి అనేది. వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోతుంది ఎవరు? పరిచారకులు. వాళ్ళు ప్రభు చెప్పిన రైట్ మూమెంట్ కోసం నీళ్లతో నింపడానికి ఇంతసేపు ఆపింది మమ్మల్ని. అదేదో ముందే చెప్పొచ్చుగా. నా సమయం ఇంకా రాలేదు అని చెప్పిన ఆ మాటకి, మీతో చెప్పినది చేయుడి అనే మాటకి, ఈ బాణలు నీళ్లతో నింపండి అని చెప్పిన మాటకి చాలా టైం గ్యాప్ ఉంది, చాలా టైం డిఫరెన్స్ ఉంది ఆ 3 మాటలకి. అయినప్పటికీ దేవుని సమయం కొరకు ఎదురు చూసారా ఈ పరిచారకులు? వాళ్ళు అద్భుతంలో భాగం. యెహోవా కొరకు కనిపెట్టుకునే వారు ధన్యులు అనుంది వాక్యం కీర్తనల గ్రంథంలో. కనిపెట్టుకునేవారు అద్భుతం చూడటం కాదు, అద్భుతంలో భాగమవుతారు. కనిపెట్టుకునేవారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాకపోతే కనిపెట్టుకునే వాళ్ళు చాలా అరుదు, చాలా తక్కువ. నిజంగా కనిపెట్టే వాళ్ళు చాలా తక్కువగా కనపడతారు. దేవుని సమయము కొరకు, దేవుని కాలము కొరకు, దేవుని చిత్తము కొరకు, దేవుని ప్రణాళిక కొరకు, దేవుని ఉద్దేశం కొరకు, దేవుని కార్యాల కొరకు కనిపెట్టుకునే వాళ్ళు చాలా తక్కువ. తత్తరపడే వాళ్ళు ఎక్కువ. దేవుడు అట్లా నోరు తెరిచి మాట్లాడే లోపల ఇదే కదేవా, ఇదే వెళ్ళిపోతున్నా అని పోయి అక్కడ తేలుతాం మనం. నోటి నుండి మాట సంపూర్ణంగా వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయం మనం. ప్రతి దానికి తొందరే, ప్రతి విషయంలో తొందరే. కోప్పడడానికి తొందరే, ఆయాసపడడానికి తొందరే, ద్వేషించడానికి తొందరే, ప్రేమించడానికి కూడా తొందరే, దయదలచడానికి కూడా తొందరే, తిరుగుబాటు చేయడానికి కూడా తొందరే, అవిశ్వాసానికి తొందరే, అవిధేయతకి తొందరే. కానీ విశ్వసించడానికి తొందరపడతామా? ప్రార్థించడానికి తొందరపడతామా? నో. మిగిలిన విషయాలన్నింటిలో తొందర ఉండదు మనకి. ఒక్క పాజిటివ్ క్వాలిటీస్ దగ్గరికి వచ్చేసరికి మన తొందరపాటు బ్రేక్ తీసుకుంటుంది. వాళ్ళిద్దరి మాట దగ్గర, ప్రభు చెప్పిన మాటకి, తల్లి చెప్పిన మాటకి, 2 మాటల మధ్య అసలు మీరు చెప్పేది ఏంది? వెళ్ళిపోతున్నాం అని బయటికి వెళ్ళిపోతే పరిచారకులు, ఆయనేమో నా సమయం రాలేదంటాడు, ఏమేమో చెప్పింది చేయమంటుంది. ఎవరు మాట వినాలి మేము? వీళ్ళిద్దరూ మాతో ఆటలాడుకుంటున్నారా? మనం అయితే అదే అంటాం, పోండయ్యో మీరు చెప్పేది ఏంది అని విసిరేసి వెళ్ళిపోతాం. కానీ ఆ పరిచారకులంతా గ్రేట్ ఒబీడియన్స్ వెళ్ళిపోతారు. అదే అందుకే నేను చెప్పింది, నీళ్లు ద్రాక్షరసంగా మారడం అద్భుతం కాదు. సమయము వరకు విశ్వాసంతో ఎదురు చూచి ఓపికతో, పరిచారకులు వాళ్ళు ఎంత ఓపికగా వెయిట్ చేశారు ఆ టైం కోసం. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డ, సర్వ ప్రపంచము, అందులో క్రైస్తవ ప్రపంచము దేవుని రాకడ కొరకు అన్నట్టుగా చూస్తూ ఉంది. కానీ నిజంగా దేవుని రాక కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. వాళ్ళలో నువ్వు నేను ఉన్నామా? ఓపికతో కనిపెట్టే వాళ్ళలో, ఓపికతో కనిపెట్టే వాళ్ళలో నువ్వు నేను ఉన్నామా? పరీక్ష చేసుకున్నాం. దేవా, నీ రాక కోసం, నీ కార్యం కోసం, ఆశీర్వాదాల కోసం ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. కానీ ఆయన రాక కోసం ఎవరు ఎదురు చూస్తారు? నీవు నేను ఉంటామా? ముందు ఉండాలి.
కనిపెట్టలేని వారు జారిపోతూ ఉంటారు. కనిపెట్టలేని వారు సణిగి గొణుగుతూ ఉంటారు. ఉదాహరణ 40 సంవత్సరాల యాత్రా జీవితంలో ఇశ్రాయేలీలే బెస్ట్ ఉదాహరణ. వారికి ఎన్నో అద్భుతాలు చేసుకుంటూ ఐగుప్తు దేశంలో ఆ శత్రువులకి ఇశ్రాయేలీలకి మధ్య తేడాని కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు దేవుడు. అంతకంటే ఇశ్రాయేలుకి ఇంకేం కావాలి రుజువు? దేవుడు మా పక్షంగా ఉంటాడు, దేవుడు మమ్మల్ని నడిపిస్తాడు, మాతో ఉంటాడు అని నమ్మడానికి ఇంకేం కావాలి రుజువు? అంత చేసినా కానీ నమ్మలేదంట, కనిపెట్టలేదంట వారు. నేను మిమ్మల్ని వాగ్దాన దేశంలో నడిపించడానికే దిగొచ్చాను, నేను దిగొచ్చాను, నేను నడిపిస్తాను అనేది దేవుడు మాట్లాడినా కానీ వారు కనిపెట్టుకోలేకపోయారు. కార్యాలు అనుభవిస్తూనే ఉన్నారు. వల్ల దేవుని మహోన్నతమైన కార్యాలు, దేవుని ఆశ్చర్యమైన కార్యాలు రుచి చూస్తూనే ఉన్నారు. మన్నా తింటూనే ఉన్నారు, పూరేళ్ళు తింటూనే ఉన్నారు, ఆ ఆకాశ వర్ష జలం తాగుతూనే ఉన్నారు, మంచు వలన వచ్చి నీళ్లు తాగుతూనే ఉన్నారు, బండలో నుండి వచ్చి నీళ్లు తాగుతూనే ఉన్నారు, అగ్నిస్తంభం మేఘస్తంభంలో నడుస్తూనే ఉన్నారు. కానీ కనిపెట్టుకోవడం చేత కాలేదు. ఈ రోజున క్రైస్తవులలో విశ్వాసులు అనబడిన వారిలో చాలా మంది ఈ కోవకే చెందుతున్నారు. మేలులు అనుభవిస్తున్నాం, దీవెనలు అనుభవిస్తున్నాం, కానీ కృపకు కనిపెట్టుకోవట్లేదు, ప్రభు రాక కోసం కనిపెట్టుకోవట్లేదు. పదాలలో, ప్రార్థన పదాలలో నువ్వు దేవుణ్ణి కనిపెడుతున్నట్టు ఉండొచ్చేమో కానీ నిజంగా నీ రహస్య హృదయంలో మాత్రం నువ్వు దేవుణ్ణి కనిపెట్టట్లా. దేవుని కొరకు, దేవుని సన్నిధి కొరకు, దేవుని రాక కోసం నీ హృదయం నిజంగా తపన పడుతుందా? అలా తపన పడకపోతే దేనికి మనం భర్తీ చేసేది? కనిపెట్టుకొనలేని వారు జారిపోతున్నారు. కనిపెట్టుకొనలేని వారు ఈ యాత్రా జీవితంలోనే సంహరింపబడుతున్నారు. కనిపెట్టుకొనలేని వారు మృంగివేయబడుతున్నారు. కనిపెట్టుకొని మనం నిలబడతామా లేదా కనిపెట్టుకొనలేక జారిపోతామా? మన చేతుల్లో ఉంది. నా సమయం ఇంకా రాలేదు, అంత ఇంపార్టెంట్ టైంలో కూడా ప్రభు చెప్పగలిగాడు. అది తొందరపడి వామో వీళ్ళకి అవమానం కలగకూడదే అని చెప్పేసి త్వరపడి ఆ సమయంతో నాకే పని, నేను చేయాల్సింది అద్భుతమే కదా, దీవెనే కదా. ఆ టైంలో ఆయన అద్భుతం చేస్తే చాలా మహిమ కలిగేదే. కానీ అదేం పట్టించుకోలేదు ప్రభు, నాకు టైం రాలేదు. ఆ మాటని పరిచారకులు ఎంత చక్కగా నమ్మారు, గౌరవంతో నమ్మారు. ఓకే, మీ సమయం ఇంకా రాలేదు, సరే మేము వెయిట్ చేస్తాం ఆ టైం కోసం. నిజంగా ఓ విశ్వాసి అలా ఎదురు చూస్తాడా? విశ్వాసంగా మనం అలా ఎదురు చూస్తున్నామా దేవుని కార్యం కోసం, దేవుని రాక కోసం? అంత విధేయతతో ఎదురు చూడగలుగుతున్నామా? పరీక్ష చేసుకుందాం. మనల్ని మనం కనిపెట్టాలండి. కనిపెడితేనే అద్భుతంలో భాగమవుతాం. బాణల్ని నీళ్లతో నింపండి అన్నారు, నింపారు. ఎక్కడి నుంచి తెచ్చారు నీళ్లు? మరి నింపారు. నింపడం అయిపోగానే ఇది ముంచుకొని తీసుకొని పోయి వడ్డించండి అన్నారు. ఆ నీళ్లు ద్రాక్షరసంగా మారడం వాళ్ళకి మాత్రమే తెలుసు. అద్భుతాన్ని మనం చూచువారంగా ఉండకూడదు, మనమే అద్భుతం అవ్వాలి. లోకము దీవెన పొందడానికి, మేలు పొందడానికి, మంచి పొందడానికి తపన పడతా ఉంటుంది. కానీ అది ఎన్నటికీ ఒక అద్భుతం కాలేదు, ఒక దీవెన కాలేదు. కానీ విశ్వాసి దీవెన కాగలడు. దీవెన అనుభవించటం వేరు, దీవెన అవ్వటం వేరు. ఆశీర్వాదం అనుభవించటం వేరు, మేలు అనుభవించటం వేరు, మంచి అనుభవించటం వేరు, కృప అనుభవించటం వేరు. కానీ మనమే ఒక కృప అవ్వడం, మనమే ఒక మంచి అవ్వడం, మనమే ఒక దీవెన అవ్వడం, మనమే ఒక ఆశీర్వాదం అవ్వడం, మనమే ఒక అద్భుతం అవ్వడం, ఇదండి కృప అంటే. అనుభవించడం, అడగడం, ఆశీర్వాదం కోసం ప్రార్థన చేస్తూ ఉండడం కాదు, మనమే ఒక అద్భుతం అవ్వాలి. కనిపెట్టుతున్నావా? కనిపెట్టు, అద్భుతంలో భాగం అవుతాం. మనము అద్భుతం అవ్వాలి. కనిపెట్టుకున్నప్పుడు మనమే అద్భుతంలో భాగం అవుతాం. ప్రభు రాకడ కొరకు కనిపెట్టాల్సిన రోజులే. ఎప్పుడు కడబోరం రోగుతుందో తెలియదు.